హనుమంతుడు లేని రాముని ఆలయం గురించి తెలుసుకుందాం. RGIA విమానాశ్రయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో పురాతన అమ్మపల్లిలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉంది. ఈ రామాలయంలో హనుమంతుల వారు ఉండరు. బహుశా హనుమంతుడు లేని రామాలయం ఇదొక్కటే. చాలా రామాలయాల్లో రాముడు ముందు మోకరిల్లి ఉన్న హనుమంతుడి విగ్రహాలు మనకు కనిపిస్తాయి. చేతిలో కోదండం పట్టుకొని ఉంటారు స్వామి. ఈ కోదండ రామాలయాలు మనకి ఎక్కడంటే ఎక్కడ ప్రతిష్టాపన చేయడానికి వీలుగా ఎక్కడ అవుతాయి అంటే స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఏ ప్రదేశాల్లో అయితే విశ్రాంతి తీసుకున్నారో వచ్చి రెస్ట్ తీసుకున్నటువంటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కోదండ రామాలయాల ప్రతిష్టాపన అనేది చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అప్పుడు స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఇక్కడికి కూడా వచ్చి స్వామి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం కోదండరాముడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఏంటంటే లోపల సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారండి. ఆంజనేయ స్వామి వారిది మూల విరాట్ అంటే రాతి విగ్రహంలో ఉన్నారు స్వామి. ఎందుకు ఉండరయ్యా అంటే అప్పుడు స్వామి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం కాదు రాముల వారికి. ఎప్పుడు పరిచయం అవుతారు రాముల వారికి ఆంజనేయ స్వామి అంటే సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత కానీ పరిచయం కాదంటే అంతకు ముందు వీళ్ళు ముగ్గురు మాత్రమే సీతారామ లక్ష్మణులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చినారనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని మాత్రమే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయడం జరిగిందనమాట. అది ఇక్కడ విశిష్టత స్థల పురాణం. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. గాలి గోపురం 80 అడుగులు గాలిలోకి పైకి లేచే అద్భుతమైన కళ. ఇది దక్షిణ భారతదేశంలోని హంపి మరియు తిరుపతి వంటి ఇతర గాలి గోపురాలతో సమానంగా ఉన్నప్పటికీ ఈ దేవాలయం యొక్క గాలి గోపురం చాలా సన్నగా ఉంటుంది మరియు సున్నపురాయి, ప్లాస్టర్, కాల్చిన ఇటుకలు మరియు గారెల యొక్క కలయిక. వీటి వలన ఈ గాలి గోపురం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క శాసనాలు లేవు, కానీ ఇది కళ్యాణి చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని పురాణాల ప్రకారం ఉంది. తూర్పు కళ్యాణి చాళుక్యులు క్రీస్తు శకం 7 మరియు 12వ శతాబ్దాల మధ్య కొంతకాలం పాలించారు.
హనుమంతుడు లేని రామాలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.